హాయ్ ఫ్రెండ్స్, రేణుకా వంటలకి స్వాగతం. ఈరోజు రెసిపీ వినాయక చవితి స్పెషల్గా వినాయకుడికి ఎంతో ఇష్టమైన జిల్లేడు కాయలు సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది అచ్చం బియ్యపిండితో తయారు చేసుకుంటాము, అలాగే ఆవిరికి ఉడికించుకుంటాము. ఈ షేప్లో రావాలి, అలాగే మనకి క్రాక్స్ లేకుండా నీట్గా రావాలంటే మనం ఎలా తయారు చేసుకోవాలో ఏంటో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపల స్టఫింగ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పై లేయర్ కూడా చప్పగా లేకుండా, అలాగే కొంచెం పై లేయర్ కూడా చప్పగా లేకుండా ఇవి రెండు కలిపి తిన్నప్పుడు ఎక్కువ టేస్ట్ రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో ఏంటో ఈ వీడియోలో క్లియర్గా టిప్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడు రెసిపీ పాడయ్యే ఛాన్స్ ఉండదన్నమాట. ఫస్ట్ పై లేయర్ కోసం 1 కప్పు నీళ్లు, దీనిలో 1/2 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ నెయ్యి వేసి వాటర్ని ఇలా బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇక ఫ్లేమ్ అవసరం లేదనమాట, హీట్ ఆపేసి 1 కప్పు బియ్యం పిండి పోసుకోండి. సమానంగా తీసుకోవాలి నీళ్లు పిండి కూడా. ఈ బియ్యం పిండిని వేడి నీళ్ళలో కలుపుకోండి. ఈ విధంగా మొత్తం పిండంతా కూడా వాటర్లో తడిచిపోయి తేమగా ఉండేటట్లుగా ఇలా కలుపుకొని మూత పెట్టేసి పక్కన ఉంచండి. ఈ ఆవిరికి అదంతా సాఫ్ట్గా అవుతుంది. నెక్స్ట్ లోపల స్టఫింగ్ కోసం పచ్చి కొబ్బరి ఇలా 1 కాయ తీసుకున్నా నేను, చిన్న ముక్కలా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడం కంటే కూడా గ్రేట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. అంటే దీనిలో పాలు అనేవి రాకుండా బాగా తురుముకొని ఉంచుకుంటే మనకి స్టఫింగ్ అనేది బాగా కుదురుతుంది, అంటే వాటరీగా లేకుండా చక్కగా ఉంటుందన్నమాట. గ్రేట్ చేసి పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ ఈ స్టఫింగ్ కుక్ చేసుకోవడం కోసం కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసి, ఈ కొబ్బరి తురుము ఈ కప్పుతో కప్ అయిందండి, దీన్ని కడాయిలో వేసేసి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ వేపుకోండి. 2 నిమిషాలు వేపుకున్న తర్వాత 1/2 కప్పు తురిమిన బెల్లం వేసుకోండి. ఏ కప్పుతో అయితే కొబ్బరిని కొలిసామో ఆ కప్పుతో తీసుకోండి. మీకు తీపి ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. 1 కప్పు తురిమిన కొబ్బరికి 1/2 కప్పు తురిమిన బెల్లం అనమాట, ఇది కొలత. బెల్లం వేసి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఉంటే ఒక 2 నిమిషాలకి బెల్లం అంతా కరిగిపోతుంది. ఈ మిశ్రమం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడు కొబ్బరి బాగా ఉడుకుతుంది, అలాగే బెల్లం కూడా పాకంలాగా వచ్చి మనకి ఉండ అనేది అవుతుందన్నమాట. ఒక 5-6 నిమిషాలకి ఇది ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇంకొకటి అండి, ఇది మన కొబ్బరి లడ్డు కూడా ఇలాగే అనమాట, ఇది మనకి లడ్డు కూడా అవుతుంది. చూడండి, ఇలా చేతిలో కొంచెం ఈ మిశ్రమం తీసుకొని బాల్ చేస్తే మనకి లడ్డు అవుతుందంటే పర్ఫెక్ట్ అనమాట. ఇక స్టవ్ ఆపేసేయండి. దీనిలోనే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం దీన్ని స్టఫింగ్గా వాడుకోవచ్చు. ఇంకొకటి అండి, సేమ్ ఇదే మనం లడ్డూలా కూడా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి ఒక 7-8 నిమిషాలు అయింది కదా. సో ఈలోపు ఈ స్టీమ్కి ఈ పిండి అంతా కూడా బాగా మెత్తగా అవుతుంది. సో జిగురు అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి పగుళ్ళు రావడం, అలాగే విరలబడటం ఇలాంటి ప్రాబ్లం లేకుండా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు ఈ పిండిని చేత్తో ఇలా బాగా ప్రెస్ చేస్తూ పిండి ముద్దలాగా చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిపోకూడదు అనమాట, కొంచెం గోరువెచ్చగా ఉంటుంది, అంటే చేయి కాలకుండా ఉంటుంది. చూడండి, పిండి అంతా మనం ముద్దలాగా చేసుకొని మూత పెట్టేసి ఉంచుకోవాలి. మూత పెట్టి ఉంచాలి, లేదంటే పైనంతా ఆరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని కొంచెం రోటీలాగా చేసుకోవాలి కాబట్టి కొంచెం పిండి ముద్ద తీసుకొని పొడిపిండి చల్లుకొని ఈ విధంగా చపాతీలాగా రోల్ చేసుకోవచ్చు అనమాట. చపాతీలాగా మరీ అంత గట్టిగా ప్రెషర్ ఇవ్వకుండా కర్రతో ఇలా కొంచెం జాగ్రత్తగా రోల్ చేసుకుంటే పగుళ్ళు అనేవి ఎక్కువగా రాకుండా నీట్గా రౌండ్గా రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ఇంకా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా కొంచెం అంచు షార్ప్గా ఉన్న ఒక మూత తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే ఎడ్జెస్ తీస్తే రౌండ్గా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీనిలో ఈ కొబ్బరి స్టఫింగ్ని పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవడం అనమాట. ఈజీగానే సీల్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మనకి ఇది రోటీలాగా చేసుకున్నప్పుడు మందంగా లేకుండా పలచగా ఉంది, అలానే మరీ పలచగా కూడా రాదనమాట. ఈ విధంగా జిల్లేడుకాయని తయారు చేసుకొని ఆవిరి ఉడికించుకోవడం కోసం ఒక చిల్లుల గిన్నెకి కొంచెం నెయ్యి అప్లై చేసి ఈ గిన్నెలోకి ఈ జిల్లేడుకాయలు ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు చేత్తో సింపుల్గా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం చిన్న చిన్న సైజు వస్తాయి. సో చేత్తో ఇలా పిండిని రౌండ్గా చేసి ఫ్లాట్ చేసిన తర్వాత ఒక బౌల్ షేప్ వచ్చేటట్లుగా ఈ విధంగా మనం వేళ్లతోనే ప్రెస్ చేసుకుంటూ చేసుకోవచ్చు. ఆ తర్వాత మధ్యలో స్టఫింగ్ పెట్టేసి ఈ విధంగా సీల్ చేయొచ్చు. ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చిన్న చిన్న జిల్లేడుకాయలు వస్తాయి, సింపుల్గా చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది. సో ఇలా మీకు ఎలా ఈజీగా ఉంటే అలా ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకొని మనం తీసుకున్న ప్లేట్కి సరిపడా పెట్టేసుకొని వీటిని ఆవిరికి ఉడికించుకోవాలి కాబట్టి ముందుగానే స్టీమింగ్కి రెడీగా పెట్టుకోండి.
అంటే ఇక్కడ మనకి ఆవిరి అనేది ప్లేట్కి తగలాలి కానీ నీళ్లు తగలకూడదు అనమాట. అలా సెట్ చేసుకోవాలి. ఈ ప్లేట్ పెట్టేసుకొని మూత పెట్టి మీడియం హీట్లో 10 నిమిషాలు కుక్ చేసుకోండి చాలు. మనకి ఇవి చక్కగా ఉడికిపోతాయి. చూడండి 10 నిమిషాల తర్వాత ఇవి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయో. ఇక ప్లేట్ని బయట పెట్టేసి కొంచెం ఆరిన తర్వాత వీటి నుంచి తీసి ప్లేట్లో పెట్టేసుకోవడమే. ఇలా నేను సెకండ్ బ్యాచ్ కూడా తయారు చేశాను. చూడండి చక్కగా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ, చాలా చాలా హెల్దీ కూడా. ఎందుకంటే ఆవిరి కుడుకుతాయి కాబట్టి, అలాగే లోపల స్టఫింగ్ కూడా మనం బెల్లము కొబ్బరితో తయారు చేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకొని మీరు సింపుల్గా ఈ జిల్లేడుకాయల్ని చేసేయచ్చు. ఈ వినాయక చవితికి మీరు ఇలా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతాయి. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో? మీకు నచ్చిందా? లైక్ చేసి షేర్ చేయండి, అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.